out again. It's a rich thing. విశాఖ సంచలనాలకి నాంది పలుకుతుంది. ఇటువంటి గిన్నిస్ రికార్డ్ కొట్టాలన్నా సరే విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారు. ఏదైతే మహిళా మనోవికాస్ సంస్థ వందలాది మంది సేవా సంస్థల నుంచి ఆహ్వానించి వారితోటి ఒక 14 కిలోమీటర్ల జెండాను, జాతీయ జెండాను వరుసగా 14 కిలోమీటర్ల నిడివి దీన్నంతటి కూడా తయారు చేసి ఒక పద్ధతి ప్రకారం అమర్చే ప్రక్రియను గిన్నిస్ రికార్డ్ కొట్టేందుకు సన్నాహాలైతే చేస్తుంది. గతంలో ఇది 11 కిలోమీటర్ల మేర గిన్నిస్ రికార్డ్ ఉంది. ఇప్పుడు 14 కిలోమీటర్ల మేర గిన్నిస్ రికార్డ్ కొట్టేందుకు వీళ్ళంతా కూడా ఒక వరుసగా కొన్ని కళాశాలల్లో విద్యార్థులను కూడా తీసుకొచ్చి ఇక్కడ చేయించడం జరుగుతుంది. ఈ రికార్డు ఖచ్చితంగా విశాఖ మంచి పేరు తేగలదని చెప్పేసి ఆశిద్దాము. మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లోని. ఏదైతే ఈ జాతీయ జెండాలను తయారు చేస్తున్నారో వరుస క్రమంలోని. సో అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. నేను వైజాగ్ వాలంటీర్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో వైజాగ్ వాలంటీర్స్ అనేది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో అరౌండ్ ఒక 100 to 150 వాలంటీర్స్ ఇక్కడికి వచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఈ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఇన్ ద సెన్స్ ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తున్నాం. సో ఇదేంటి అంటే లైక్ బేసిక్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం అని చెప్పేసి ఫ్లాగ్స్ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేశారు. సో దానికి మేము కొంచెం సహాయపడుతున్నాము. సో బీయింగ్ కిలోమీటర్లు చేస్తున్నారు ఇది బేసిక్గా 14 కిలోమీటర్స్. ఈ 14 కిలోమీటర్స్ మొత్తం అంతా ఫ్లాగ్స్తోని ఒక కంటిన్యూషన్లోని అలా అది కూడా లైక్ సీవ్ చేసిన ఫ్లాగ్స్ అన్నీ 14 కిలోమీటర్స్ వరకు ఇవన్నీ కంటిన్యూషన్లో పెట్టాలి. సో ఇదంతా 46,000. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఒక ఎట్ ఏ స్ట్రెచ్లో ఉంటే సో మనకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు జస్ట్ సో బేసిక్గా అందరికీ తెలిసిందే ఆల్రెడీ ప్రీవియస్గా 9 కిలోమీటర్స్ది ఒక రికార్డ్ అనేది ఉంది మనకి. సో హోప్ఫుల్లీ ఈసారి ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఇది మన కోసం అండ్ మన లైక్ దిస్ ఈస్ లైక్ ఇట్ ఈస్ సచ్ ఏ ప్రౌడ్ఫుల్ మూమెంట్. సో ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడం ఇట్ ఈస్ వెరీ గ్లాడ్. సో యా. సో జాతీయత కోసం ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఇది పార్టిసిపేట్ చేస్తున్నారా? సో ఇనిషియేటివ్ అనేది మేబీ ఇనిషియేటివ్ ఎవరు స్టార్ట్ చేసినా ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఐడియా. సో టేకింగ్ ఎ పార్ట్ ఇన్ ఆర్ సొసైటీ ఆర్ ఇన్ ఆర్ నేషన్ as a human being is, I think it is a wonderful thing. So I am very happy that I took a part in this initiative. So I would like to thank to the people who have started this initiative. Thank you. నమస్తే అండి, నా పేరు నక్కా పద్మ. నేను మహిళా మనోవికాస్తో అసోసియేట్ అయి ఉన్నాను. ఇది నాది 3rd వరల్డ్ రికార్డ్ అండ్ మహిళా మనోవికాస్ ఇది 4th వరల్డ్ రికార్డ్. ఇంతకు ముందు 3 రికార్డులు క్యాప్స్, పోచూస్ ఇంకా స్క్వేర్స్ చేసాము. వీ హ్యావ్ సెట్ ద రికార్డ్ అక్కడ అండ్ దిస్ ఇస్ ద 4th వన్ విచ్ వీఆర్ బ్రేకింగ్ అ రికార్డ్ ఫర్ అనదర్ కంట్రీ. మేము 330 మంది మెంబర్స్ ఉన్నాము ఆల్ ఓవర్ ఇండియా అండ్ మన ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ యుఎస్, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అన్ని స్టేట్స్ నుంచి మెంబర్స్ రావటం జరిగింది, వాళ్ళు అల్లి పంపించడం జరిగింది. మాతో పాటు ఈ 330 మందిలోని ఒక 6 years కిడ్ నుంచి 86 years ఓల్డ్ మెంబర్ వరకు కూడా ఉన్నారు. అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి 47,617 ఫ్లాగ్స్ మేము అల్లాము అందరం కలిసి. ఇది బేసిక్గాను మన నరేంద్ర మోదీ గారు విజన్ హర్ ఘర్ తిరంగాని బేస్ చేసుకొని మేము ఈ రికార్డ్ ప్రాజెక్ట్ పట్టుకున్నామండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years మేము ఇన్ని ఫ్లాగ్స్ అచీవ్ చేయగలిగాము. వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ మన పిల్లల్లోని, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్లోని అందరిలోని ఓ పేట్రియాటిజం బిల్డ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. మోరోవర్ మా
organization, that is Mahila Manovikas motto itself is every homemaker can be a record breaker. ఇది మాకు పిల్లలకి స్క్రీన్ టైం తగ్గిస్తుంది, పెద్దవాళ్ళకి కొంచెం యాంగ్జైటీ అది తగ్గిస్తుంది. ఇంకా మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ దట్ ప్యాషన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఆన్ ద పార్ట్. మనం ఈ ఫ్లాగ్స్ చూస్ చేసుకుంటాం కారణం ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు అందరూ 15th ఆగస్ట్‌కి అవనియండి, 26 జాన్‌కి అవనియండి, మనం పేపర్ ఫ్లాగ్స్ అయినా ప్లాస్టిక్ ఫ్లాగ్స్ అయినా చేసి అప్పటికప్పుడు మనం యూజ్ చేసి త్రో చేసేస్తాం. దట్ ఈస్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్టింగ్ అవర్ నేషన్. మా ఫ్లాగ్స్ ఏంటంటే క్రోషెట్‌తోని అల్లిన ఫ్లాగ్స్, రీయూజబుల్, ఎకో ఫ్రెండ్లీ ఫ్లాగ్స్ ఇవి. మనకి లైఫ్ లాంగ్ కావాలంటే ఇన్ని ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకోవచ్చు. సో అవర్ మెయిన్ దిస్ థింగ్ ఈస్ టు ప్రమోట్ patriotism among our Indians and promote our Prime Minister's vision of Har Ghar Tiranga. Every house should have a Tiranga. అండ్ ఈ ఫ్లాగ్స్ నుంచి మొన్నే నేవీ బ్రదర్స్ రావటం జరిగింది. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. దే వాంటెడ్ సమ్ ఫ్లాగ్స్ ఫర్ దెమ్. మేము ఒక 1500 ఫ్లాగ్లు వాళ్ళకి ఇస్తున్నాము టు డిస్ట్రిబ్యూట్ అమంగ్ దర్ సెల్స్. మా పోర్ట్ అథారిటీస్ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. మా ఫౌండర్ మాధవి సురభట్ల గారు, షీ ఈస్ గివింగ్ అవే nearly 1000 flags to the sport members also, and we'll be donating all these flags to our government schools, government officials. So around the country we'll be sending them through. Thank you so much for having patience and covering us. Thank you. Jai Hind. నమస్తే అందరికీ. నా పేరు మాధవి సురభట్ల. నేను మహిళా మనోవికాస్ ఫౌండర్ని. మా గ్రూప్ తరఫు నుంచి ఇప్పుడు మేము ఎవ్రీ ఇయర్ హోమ్ మేకర్స్ అందరం కూడా ఒక రికార్డ్ బ్రేక్ చేసేసి మేము చేసిన ఐటమ్స్ని సొసైటీకి గిఫ్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ క్యాప్స్ అండ్ హ్యాట్స్ చేసి చిన్నపిల్లలకు డొనేట్ చేసాము. సెకండ్ ప్రాజెక్ట్ పోంచోస్ చేసి ట్రైబల్ స్కూల్స్లో స్కూల్ పిల్లలకి ఇచ్చాము. ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి స్క్వేర్స్ చేసి బ్లాంకెట్స్ కింద కన్వర్ట్ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అక్కడ ఇచ్చాము. తర్వాత ప్రాజెక్ట్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ప్రధానమంత్రి మోడీ గారి స్ఫూర్తితో హర్ ఘర్ తిరంగాలో ప్లాస్టిక్ ఫ్లాగ్స్ని యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసే బదులు హ్యాండ్మేడ్ ఫ్లాగ్స్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 80 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రాజెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. It's not a game, it's a rich